తీసాం. 3 క్షేత్రాలు ఉన్నాయి. 3 కాశీలు మన ఆంధ్రదేశంలో ఉంటే అసలు కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది. కాబట్టి మనం ఎంత భాగ్యవంతులం. అయితే వారణాసి గురించి చెప్పినప్పుడు రెండింటిని తప్పకుండా ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది. వారణాసి నేను ఎంత చెప్పినా విడుతుందంటే అది నేను ఎంతకని చెప్పగలను. కాబట్టి ఎక్కడో అక్కడ ముగించాలి. విశాలాక్షి అని ఒక అమ్మవారిని చూస్తాం. విశాలాక్షి అంటే బాగా కన్నులు తెరిచి చూసేటటువంటి తల్లి. ఈ అమ్మవారినే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చెప్పారు. దృశయాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరహ అన్నారు. అమ్మవారుట ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు ఉంటాయి కదా కళ్ళు. ఇక్కడ వరకు కళ్ళుంటే అసహ్యంగా ఉండదా అండి అంటారు చాలామంది. మీరు ఒక్కసారి ఎప్పుడైనా భీమవరం వెళ్ళి మావుళ్ళమ్మ తల్లి అని ఉంది అమ్మవారు. నేను అక్కడ చూసి ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడి వరకు అమ్మవారి యొక్క కళ్ళు ఉంటే అసలు నిజంగా ఎంత అందంగా ఉంటుందో చూడాలంటే మీరు మావుళ్ళమ్మ తల్లిని చూడండి ఒకసారి భీమవరం వెళ్ళి. అయ్య బాబోయ్ ఏమిట్రా ఈ స్వరూపం ఏమందనరా అనిపిస్తుంది. ఆవిడ 2 కళ్ళు ఇలా బ్రహ్మాండం అంతా తిప్పుతూ చూస్తుంటుందిట. ఎవరు అమ్మా అని పిలుస్తారో అలా పిలిచారా పరిగెత్తి వెళ్ళిపోవాలి ఆవిడ రక్షించాలంటే. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచశతిభిః స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదిత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ మాకు భయం ఏమిటమ్మా, మేము ఎక్కడున్నాం ఒక్కటే మాట చెప్తాం అమ్మా అంటాం అంతే. నువ్వు ఇలా చూస్తావు మా వంక రక్షించేస్తావు. నీ కన్నులతో నీ చూపులతో రక్షిస్తావమ్మా. చాప పిల్లల్ని పోషించినట్టు, తాబేలు తాబేటి పిల్లల్ని పోషించినట్టు నువ్వు నీ చూపులతో మమ్మల్ని పోషిస్తావు. కనుక అమ్మ నువ్వు విశాలాక్షివి. మా ప్రయత్నం అక్కర్లేదు, నువ్వే చూసుకుంటూ ఉంటావు పిల్లల్ని. అమ్మ చూడండి వంట చేస్తూ ఉంటుంది, అటు తిరిగి వంట చేస్తూ ఆ వంకాయలు తరుక్కోవాలి అందనుకోండి. పిల్ల గబగబా తెచ్చి కత్తిపీట పెట్టుకుని వంకాయ తరగబోతుంది అనుకోండి, వద్దు అంటుంది. ఎక్కడ చేయి కోసుకుంటుందో అని. అటు వంట చేసుకుంటున్నా ఇటు పిల్లల్ని ఒక కంట జాగ్రత్తగా చూసుకునే అమ్మలా కాశీలో వెలిసి ఉన్నా తన కళ్ళు విశాలంగా చూస్తూ తిప్పుతూ తన బిడ్డలందరినీ చూసుకుంటుంది. ఆ బ్రహ్మకీట జననీ కదా అటువంటి తల్లి ఆ విశాలాక్షి. ఆ విశాలాక్షి దర్శనం చేయకపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. అక్కడే శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు మహానుభావుడు. భాస్కరాచార్యులు వారు ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది. 64 కోట్ల మంది పరివార దేవతల చేత స్తోత్రం చేయబడుతుంది లలితాపరా భట్టారికా స్వరూపము అని. వారణాసి ఒడ్డున కూర్చుని ఉంటే అక్కడ కుంకుమానంద స్వాముల వారని చెప్పి నేను చాలా కాలం అయింది ఆ పేరుని కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. కుంకుమానంద స్వామి వారి శిష్యులు భాస్కరాచార్యులు వారిని వచ్చి అడిగారు. 64 కోట్ల పరివార దేవతలు అంటున్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కరాచార్యులు వారు అన్నారు మీరు ఇవాళ సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి, నేను స్నానం చేసి కూర్చుంటాను, మీరు విందురు గాని చెప్తానన్నారు. ఇంతమంది బ్రాహ్మణులు వచ్చి గంగ ఒడ్డున కూర్చున్నారు. ఈయన కూడా స్నానం చేసి కూర్చున్నారు. వింటారా అన్నారు. వింటామన్నారు. అమ్మవారికి నమస్కారం చేశారు భాస్కరాచార్యులు వారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో కూర్చుని తమ గురించి తామే చెప్పుకోవడం మొదలెట్టారు. హడిలిపోయారు విన్నవాళ్ళందరూ. అటువంటి భాస్కరాచార్యుల వారు మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం పూర్తి చేసిన తరువాత మనం కాశీ విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటికి వస్తే ఎడం పక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి మీరు లోపలికి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగి కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడికి వెడితే శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడినటువంటి శివలింగాన్ని నా చేత లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం అమ్మవారు చేయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఆ శివలింగం. దాని యందు అమ్మ అయ్యా కలిసి ఉన్నారు. వెళ్ళి నమస్కరిస్తే ఎంత పొంగిపోతుందో తల్లి. ఎన్ని చిత్రాలు కాశీపట్టణంలో ఇలాంటివి. మీకు ఇవన్నీ ఒకెత్తు. ఒకటి నేను చెప్పకుండా పూర్తి చేస్తే నేను కాశీ గురించి ప్రసంగమే చెయ్యని వాడిని అవుతాను. కాశ్యాంతు మరణాన్ ముక్తి. కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. వస్తుందా? అలా ఎలా వస్తుంది? నిజంగా వస్తుందా? అన్న వాళ్ళకి కాశీలో మోక్షం ఎలా వస్తుందో, ఎంత అనాయాస మరణం దొరుకుతుందో, కాశీలో చచ్చిపోయిన వాళ్ళకి మోక్షం ఇస్తానని పరమేశ్వరుడు చేసిన ప్రతిజ్ఞ
ఎలా నెరవేర్చుకుంటాడో మీరు అవధరించండి. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి నేల మీద పడిపోతే అయ్యయ్యో కింద పెట్టేయండి అని కింద పెట్టేస్తే అది మనుష్యులే కాదు, పిపీలి కాదు, పర్యంతంలో ఏదైనా సరే కొట్టుకుంటుంటే అందామంటే ఊపిరి అందకపోతే ఒళ్ళంతా చెమట్లు పట్టేసి కొడుకే వచ్చి నానా నానా అన్న వినపడక అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో అప్పుడు ఆ మరణావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడు వీడు బెంగ పెట్టుకోకుండా ఎంత చిత్రం జరుగుతుందోట చూడండి. పాలిండ్లు కదలంగ బసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి ముందొచ్చి కూర్చుంటుందిట. అమ్మవారు కూర్చోగానే ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి కురులకి సువాసనలు ఉంటాయి. ఆ సువాసనల్ని తాము పొందడం కోసం దేవతా వృక్షాల పువ్వులు అమ్మవారి కురులకి చేరాలనుకుంటాయిట. అటువంటి కురులు కలిగినటువంటి అమ్మవారు వచ్చి వాడి పక్కన కూర్చుంటుందిట. కూర్చునేటప్పటికీ అమ్మవారి చేతులకు పెట్టుకున్నటువంటి గాజుల యొక్క గల్లు వినపడుతుందిట. అమ్మవారి చరణ మంజీరపు ధ్వనులు వినపడతాయిట. ఈ ప్రాణం పోతున్నవాడు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ సువాసన, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత ఆనందం అని చూస్తాట. పాలిండ్లు కదలంగ పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ. ఆ హిమవంతుడి కూతురు మా అమ్మ పార్వతీదేవి ఉందే, ఆవిడొచ్చి పక్కన కూర్చుని కాశీలో చచ్చిపోతున్నావురా, మా ఆయన ప్రతిజ్ఞ చేశారు నువ్వు బాధగా వెళ్ళకూడదని పవిట తీసి ఆ పవిటతో వీస్తుంది ఆ వెళ్ళిపోతున్న వాడికి. అమ్మవారి పవిట వీచినప్పుడు వచ్చినటువంటి గాలి తగలగానే వాడు సేద తీరి అబ్బా అని ఏ బాధ లేని స్థితిని పొందుతట. ధొక్కారమునరించు తొండంబు ముక్కున శిఖరాసారంబు జిలుకు డుంటి. గబగబా వస్తాట డుంటి గణపతి. వచ్చి పక్కన కూర్చుని ఏనుగు తొండం యొక్క చివరి భాగం ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఊపిరందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర ఇలా తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాట. విసిరేటప్పటికి ఎంత సేద తీరుతాడోట. ఇలా కళ్ళు విప్పి చూసేటప్పటికి ఇటు పక్కన మహానుభావుడు డుంటి గణపతి, ఇటు చూసేటప్పటికి చిరునవ్వు మోముతో ఇంత బొట్టు పెట్టుకుని మా అమ్మ పమిటతో గాలి విసురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. నాన్న బెంగ పెట్టుకున్నావా వెళ్ళిపోతున్నానని? చెమట పట్టిందా? ఒళ్ళు వేడెక్కిపోతుందా? ఏం భయం లేదని చల్లని తల్లి కదా గంగమ్మ సాకార రూపురాలై వచ్చి చెమట తుడుస్తూ చల్లటి చేస్తూ ఒళ్ళంతా తుడుస్తుంది. తుడిస్తే ఎంత సేద తీరుతాడోట. ఇప్పుడు ఏ భయం ఉండదట. అబ్బా ఇలా చూస్తే మా అమ్మ పార్వతి, తల్లి నువ్వా అమ్మా నీ పమిటతో నాకు వీయడం, ఏమమ్మా నా భాగ్యం, ఎంత అదృష్టవంతుండమ్మా అనుకుంటాట. ఇటు చూసేసరికి డుంటి గణపతి ముక్కు దగ్గర తడితో తుడుస్తూ ఆ ముక్కు దగ్గర గాలి ఊతుంటారట. దేనికి? ఆఖరి వాయువు మారాలి వాక్కుగా. ఇంతలో గంగమ్మ వచ్చి తెల్లటి బట్టలు కట్టుకుని చల్లటి చేత్తో ఒళ్ళు తుడుస్తుందిట. అబ్బబ్బబ్బా ఏమి భాగ్యం! అమ్మ గంగమ్మ, మా అమ్మ పార్వతి, ఇక్కడ డుంటి గణపతి. ఆ దర్శనంలో ఆనందమగ్నుడైపోతాట. ఇంకా అసలు ఏం బాహ్య ప్రపంచం తెలియదు, ఇంకా భయం ఏమిటో తెలియదు. ఎంత ఆనందం పొందేస్తూ ఉంటారోట. ప్రమథోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిత రేఖ. భృంగి బయలుదేరి వచ్చి గబగబా ఎడంచేత్తో విభూతి పట్టుకుని వచ్చి శ్రీకరంచ పవిత్రంచ సర్వరోగ నివారకం అని ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని తీసి, ఏ భయం లేదు, ఇదే ఆఖరి జన్మ, వెళ్ళిపోతున్నావు మా స్వామిలో ఐక్యమైపోతున్నావని లలాటమునందు విభూతిని పెడతాట. భృంగి బట్ట విభూతి పెడుతుంటే పరమ సంతోషంతో భృంగి వంక చూస్తాట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ.
పెద్ద నిద్రకు, అంటే ఇంకా మృత్యువు ఒడిలోకి జారిపోతుంటే, శరీరము నుంచి విడివడిపోతుంటే, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని పిందెరాలి పాలు కారినట్టు కాకుండా దోసపండు విడివెడనంత తేలికగా విడివడిపోయే ముందు గంటల చప్పుడు వినపడుతుందిట. గొప్ప సువాసనలు వస్తాయిట. ఏమిటి సువాసన, ఏమిటి ఈ గొప్ప గంటల చప్పుడు? పాశంచ ఘంటాం, మొలకి కట్టుకున్నటువంటి గంటలు ఘన ఘన మోగుతుంటే, ఈ పవిట వీస్తున్న తల్లి పమిట అలా వదిలిపెడితే, శరీరం వదిలిపెడుతున్న వాడి మీద అమ్మవారి పమిట కొంగు మొదట కప్పబడుతుంది, పవిట వాడి మీద పడుతుంది. భృంగి అక్కడే కూర్చుని ఇలా నమస్కరిస్తాట శంకరుడికి. డుంఠి గణపతి నమస్కరిస్తుంటట. సుగంధిం పుష్టివర్ధనం, మంచి సువాసనలతో, మారేడు వాసనలతో నా స్వామి వస్తాట. ఇలా నవ్వుతూ చూస్తాటంతే. ప్రాణి తనకి తెలియకుండా కుడి చెవిని ఇలా పైకెత్తుతట. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మగన్ను పెట్టువేళ, ఏ బెంగా లేకుండా హాయిగా నిద్రలోకి జారిపోతున్న వాడిలా జారిపోయే ముందు, పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమొరరించునెప్పుడు కాశీ. మా స్వామి వచ్చి అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతానికి కుడి చెవిలో ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ, వాళ్ళు శంకరుడు తన చెవి దగ్గర, కుడి చెవి దగ్గర నోరు పెట్టి దగ్గరగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుంటే, ఆయన ముఖస్పర్శ తగులుతుంటే, ఆనందంతో పొంగిపోతుంటే, ఆయన నోటితో చెవిలోకి ప్రణవం వినబడితే, ఆ వినపడిన ప్రణవం తన ప్రమేయం లేకుండా లోపల నుంచి ఓం అని వస్తూ ఉండగా ఈయన తేజము ఈశ్వరుని యందు కలిసిపోతుంది. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. ప్రారంభమునందే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను ఇప్పటికీ నెరవేర్చుకున్నాడు. ఇలా జరుగుతుందా? రామకృష్ణ పరమహంసకు అనుమానం వచ్చింది. వెళ్ళి కూర్చుని ధ్యానమునందు దర్శనం చేశారు. చచ్చిపోతున్న చీమలు ఈగలు కూడా పక్కకి ద్రొల్లి కుడి చెవులు బయట పెట్టి చచ్చిపోతూ దర్శనం చేశారు. ఎన్ని ముఖాలతోటో సహస్రశీర్ష పురుష అనంతమైన రూపాలతో చీమలకి, బొద్దింకలకి, ఈగలకి, దోమలకి కూడా ప్రణవాన్ని ఉపదేశం చేస్తూ తనలో కలుపుకుంటున్నటువంటి శంకర దర్శనం కాశీపట్టణంలో రామకృష్ణ పరమహంస చేసి, మన పురాణములు, మన శాస్త్రములు చెప్పినది పచ్చి నిజము. కాశీ కాశీయే. మీ పాప ధ్వంసము చేయగలిగినటువంటి కాశీ, కొన్ని కోట్ల జన్మల పాపాల్ని నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో. ఒక్క రాత్రి ఒక పగలు రైలెక్కితే అటువంటి గంగమ్మ, అటువంటి కాలభైరవుడు, అటువంటి డుంటి గణపతి, ఎన్ని ప్రాణులో ఈశ్వరుడిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం, సర్వ జగత్తు లయమైపోతున్నా తాను మాత్రం నిత్యముగా ఉండిపోయే పరమ పావన భూమి అటువంటి కాశీ. ఆ కాశీ మనం వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చుని ఒక్కసారి ఆ కాశీ గురించి చెప్పుకుంటూ అందరం ఒక్కసారి ఆ విశ్వేశ్వరుడు గురించి పొంగిపోతే, నిజంగా ఇవాళ కాశీ విశ్వేశ్వరుడు నేనంటున్నాను, మా గురువు గారి రూపంలో ఆ గంగ, ఆ శివుడు, ఆ పార్వతి, ఆ కాల భైరవుడు అందరూ వచ్చి ఇక్కడే కూర్చున్నారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. నా ఉపన్యాసాలకు వస్తే మా గురువు గారు ఎక్కడో దూరంగా కూర్చుంటారు. వీడికి కనబడితే వీడు మళ్ళీ నమస్కారం చేస్తాడు, హడావిడి పడతాడు. ఎందుకని? ఏమి కాకతాళీయమో ఇవాళ ముందుకొచ్చి ఇక్కడ కూర్చోవడమా మా గురువుగారు? ఇది కాశీ విశ్వేశ్వరుడి ఆజ్ఞ. నేను సద్గురువుని కదా, నా రూపంలో వెళ్ళి అక్కడ సభకి దర్శనవి అని మా గురువు గారిని ఆజ్ఞాపించారు. మా గురువు గారే ఇవాళ శివనామం మనతో చెప్పించారు. కాబట్టి మీరు కాశీ వచ్చి చెప్పక్కర్లా, ఇక్కడే మీతో చెప్పించి ఇప్పుడే మీ అందరూ మోక్షమును పొందుతారని మీకు నేను అభయం ఇచ్చేశాను. మీ శాతకాని కోటేశ్వరరావు చెప్తే విన్నారు కనుక మీకు నేను శివనామం చెప్పిస్తాను. మీకు ఆయుర్దాయం అంతా ఈశ్వరానుగ్రహంలో గడిచి మోక్షాన్ని పొందుతారు, బెంగలేదని మా గురువు గారి చేత చెప్పించారు. ఇంతకన్నా భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఉండదనడానికి తర్కాణం ఏమిటి? కాబట్టి మనందరం ఒక్కసారి ఆ కాశీ విశ్వనాథుడికి శరణు చెప్తూ గట్టిగా శ్లోకాన్ని చెప్పి ఇవాల్టి సభని పూర్తి చేద్దాం. ఇంత అదృష్ట సమయంలో ఈశ్వరుడు నోరిచ్చినా చెప్పకపోతే కృతజ్ఞులం అయిపోతాం.
కనుక గట్టిగా చెప్పండి, దిక్కులు పిక్కటిల్లేటట్టు. సానందవనే వసంత ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. రేపు వేరొక అద్భుతమైన జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయడం